వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. వారిది ఏ చీకు చింత లేని చిన్న కుటుంబం. అంకయ్య అనే యువకుడు గ్రామ సమీపంలో ఒక కర్మాగారంలో పనిచేస్తూ తల్లిదండ్రులతో జీవనం సాగిస్తున్నాడు. కొడుకు పెద్దవాడై సంపాదించడంతో సంతోషంగా ఉండేవారు ఆ తల్లిదండ్రులు. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబంలో ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. బయటికి వెళ్ళిన కొడుకు 2 రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందారు ఆ వృద్ధ దంపతులు. బంధువుల సహాయంతో చుట్టుపక్కల గ్రామాల్లో కొడుకు ఆచూకీ కోసం కలిగి తిరిగారు. 3వ రోజు అదే గ్రామ శివారు చెరువులో నిర్జీవంగా కనిపించడంతో తల్లడిల్లిపోయారు ఆ తల్లిదండ్రులు. అంకయ్య మృతి చెంది చెరువులో కనిపించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? శత్రువులు ఎవరూ లేని అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు ఆ యువకుడిది హత్యనా లేక ఆత్మహత్యనా? వాట్ ది స్టోరీ? గూడూరు పట్టణ పరిధిలోని చెన్నూరు గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ఒక యువకుడు మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నూరు గ్రామంలోని హరిజనవాడ ప్రాంతానికి చెందిన రమణయ్య, గురవమ్మ దంపతుల ఏకైక కుమారుడు ఓరెపల్లి అంకయ్య గ్రామ సమీపంలో ఉన్న ఒక కర్మాగారంలో పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఫిట్స్ వ్యాధి ఉంది. 2 రోజుల క్రితం బహిర్భూమికి వెళ్తున్నట్లు అంకయ్య ఇంట్లో చెప్పి వెళ్ళాడు. అతను తిరిగి ఇంటికి రాకపోవడంతో 2 రోజుల నుండి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతుకుతూ ఉన్నారు. ఇటువంటి ఆచూకీ తెలియలేదు. ఇక చెన్నూరుకి హరిజనవాడలో ఉన్న దేవస్థానం సమీపంలో పెద్ద గుంట తయారు చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ గుంటలో నీరు నిల్వ చేరింది. గురువారం ఉదయం ఆ గుంటలో అంకయ్య మృతదేహం తేలుతూ ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కని పెంచిన తల్లిదండ్రులను వదిలిపెట్టి పెళ్లి అడుగు పెడుతుంది ఆడపిల్ల. అలాంటి అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త, అత్తమామలు కాలయముళ్ళై కాటు వేసి కాటికి పంపుతున్నారు. 10 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన ఇల్లాల్ని కూడా కట్నం కోసం రాబందుల్లా పీకు తింటున్నారు కొందరు నీచులు. ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా వీకోట మండలంలో చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక తన 2 కొడుకులతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అరుణ్ అనే మహిళ. తన 2 కొడుకుల భవిష్యత్తు గురించి ఎన్నో కలలుగన్న ఆ తల్లి తన చేతులతోనే మనసు చంపుకొని ఆయుష్ని అంతం చేసుకుంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి అవ్వగా చనిపోయే వరకు ప్రతి దశలో సమస్యలు ఎదుర్కొంటుంది. మహిళలు, సమస్య మీరైతే పరిష్కారం కూడా మీరే వెతకాలి. మీరే వెతకాలి. అందుకోసం ఎవరినైనా ఎదిరించి బతకాలి. అంతేగాని ఇలా అర్ధాంతరంగా ఆయుష్ తీసుకోవడం మీతో పాటు ఈ సమాజానికి కూడా మంచిది కానే కాదు. అందుకు ఒకటే ఒక మార్గం, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగితే మీ జీవితానికి మీరే మార్గదర్శకులు అవుతారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం జవనిపల్లిలో తల్లి 2 బిడ్డలు బావిలో పడి మృతి చెందారు. జవునిపల్లికి చెందిన వెంకటరమణ భార్య అరుణ, 7 సంవత్సరాల హరీష్, 5 సంవత్సరాల జతిన్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
పక్కింటి వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తోడికోడలే వారిని బావిలోకి తోసేసిందంటున్న మృతురాలి బంధువులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాకు ఇంకా అక్కర్లే, నా బిడ్డలు కూడా నేను ముగ్గురు పుడతామని. ఈడుండే వాళ్ళు అడగన్నా, ఈడుండే వాళ్ళంతా ఇప్పుడు మనం వచ్చిండే వాళ్ళే. నేను బయట దగ్గర నుంచి బయటికి 10:11 పిల్లలు కదా అనేసి పిల్లలు ఎగిరి దుంకేసి తీసేసింటారు అంతేగానే ఇట్లా అని కాదు. ఇంకేం అట్టూపులు ఎత్తుకోవచ్చు నాన్న. తల్లి జన్మనిస్తే తండ్రి లోకాన్ని చూపిస్తాడు. గుండెల మీద తొక్కుతున్న కొడుకును చూసి మురిసిపోతారు ప్రతి తండ్రి. తమ బిడ్డల చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం ప్రతి క్షణం తాపత్రయపడతాడు తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి. పెరిగి పెద్దయిన కొడుకు తనకన్నా ప్రయోజకుడు కావాలని కళ్ళకనేవాడే తండ్రి. బట్ కొడుకులు తప్పటడుగులు వేస్తే దండించి సక్రమ మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేసే బాధ్యత కూడా తండ్రిపైన ఉంటుంది. తనను మందలించాడని అక్కస్తో కక్ష పెంచుకున్నారా కిరాతక కొడుకులు. అన్నదమ్ములిద్దరూ ఏకమై తండ్రి అన్న కనికరం లేకుండా అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు. జన్మనిచ్చిన తండ్రిని హత్య చేసిన ఈ నీచులు భార్య బిడ్డలను కడతీర్చరనే గ్యారంటీ ఏముంది? సమాజంలో చీడ పురుగులా తిరుగుతున్న ఈ ఈడియట్స్ను కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్తపోయినపల్లిలో తండ్రిని హత్య చేసిన 2 కొడుకులను రాజంపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి మందలించారనే కారణంతో సుంకర నాగరాజు, సుంకర వినాయక తండ్రిపై దాడి చేసి హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. రాజంపేట సబ్ డివిజన్కి సంబంధించి మన్నూరు పోలీస్ స్టేషన్ ఏరియాలో చక్రధార్ కాలనీ ఒకటి ఉంది. ఈ బోయినపల్లి దగ్గర ఉంటుంది. కొత్త బోయినపల్లి, రాజంపేట మన్నూరు, రాజంపేట మండలం. ఇందులో ఒక సుంకర రవి అలియా సుంకర చంద్ర అని ఏజ్ గ్రూప్ 50 years అతను. ఇతను మామూలుగా పందుల వ్యాపారం చేసుకొని జీవనం చేస్తూ ఉంటాడు. ఇతనికి 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు వచ్చి ఒకరు సుంకర వినాయక అని అతను ఒకతను, దాని తర్వాత సుంకర నాగరాజ అనేది ఒకతను. వీళ్ళిద్దరు కొడుకులు. వీళ్ళిద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత జనరల్గా కొత్తగా వచ్చినటువంటి ఈ కోడళ్లకు తర్వాత మామకు కొద్దిగా డిస్పారిటీస్ ఉన్నాయి. అందులో భాగంగా అప్పుడప్పుడు ఈ మద్యం తాగుతూ తర్వాత తిట్టుకుండేవాళ్ళు. ఆ క్రమంలో 25వ తారీఖున 9/25/22వ తారీఖున వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ కోడలు అందరూ కలిసినప్పుడు బాగా మద్యం తాగి తర్వాత
ఇంటి విషయాల గురించి కొట్లాడుకోవడము. దాని తర్వాత సబ్సిక్వెంట్గా అతన్ని ఇటుకబల్లతో తండ్రిని కొడతారన్నమాట. తండ్రిని కొట్టిన తర్వాత అతనికి హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీ అయిన తర్వాత ఇమీడియట్గా అతను హాస్పిటల్కి పోవడము, తర్వాత స్టేట్మెంట్ రికార్డు ఇస్తారు. అయితే ఈ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ రికార్డులో ఏం చేసినారంటే వీళ్ళు కొడుకులు కొట్టిన దాని మీద మా మీదకి కేసు ఏమైనా వస్తుంది కదా అనే ఉద్దేశంతో దాన్ని తప్పించుకోవడం కోసమే కంప్లైంట్ను వేరే మందుల వ్యాపారం చేసుకునేటువంటి సుధా అనే అతనితో అన్నోన్ పర్సన్ ఎవరో తెలియదు గొడవ పడినామో అతను కొట్టినాడని చెప్పడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మాకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో ఇతను వెళ్ళిపోయిన తర్వాత చెన్నై హాస్పిటల్లో ఇతను చనిపోవడం, గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఈ విషయం అంతా ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత ఎస్ఐ అందరూ కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళిద్దరే ముఖ్యంగా తండ్రిని కొట్టడం, ఇటుకలతో కొట్టడంతో కళ్ళకు కలిగినటువంటి గాయం వల్ల అతను చనిపోయినట్టుగా రుజువైంది. ఇందులో భాగంగా చావుకు కారణమైనటువంటి కొడుకులిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు చేస్తూ ఉన్నాము. తర్వాత ఆ ఇటుక రాయిని కూడా ఒకదాన్ని సీజ్ చేయడము జరిగింది. అయితే ఫస్ట్ ఉన్నటువంటి కేసు 324గా రిజిస్టర్ అయింది. దాని తర్వాత ఈ మెడికల్ ఇంటిమేషన్స్ దాని మీద జనాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు గుట్కాని నిషేధించాయి. వాటిని అమ్మినా తిన్నా కూడా నేరమని చట్టం చేశారు. అదే అదునుగా భావించిన కొంతమంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం గుట్కా ఆక్రమ రవాణా చేస్తున్నారు. రహస్య ప్రదేశాల్లో వీటిని తయారు చేయించి 2 రాష్ట్రాలకు రవాణా చేస్తూ పోలీసులు చిక్కింది ఓ గ్యాంగ్. వీరి వద్ద 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు ఖాకీలు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందని కొంతమంది జాదుగాళ్ళు మాయమాటలు నమ్మి యువత తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. మనిషికి డబ్బు అవసరమే, బట్ ఆ డబ్బు కోసం అక్రమ మార్గాలను ఎంచుతున్నారు నేటి యువత. చేసే పని సక్రమమైంది కానప్పుడు ఎంత డబ్బు సంపాదించినా కూడా మనసు ప్రశాంతంగా ఉండదు. ఒక్కసారి ఆ ఊబిలోకి దిగితే ఇక అంతే సంగతులు. మళ్ళీ మీరు బయటికి రావడానికి ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు వీర్లపాడు పోలీసులు. తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం నుండి ఆటోలో విజయవాడకు తరలిస్తుండగా వీర్లపాడు మండలం పెద్దాపురం వద్ద ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు పోలీసులు. తనిఖీల్లో భాగంగా ఆటోను పరిశీలించిన పోలీసులకు సుమారు 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, 6 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఆటోతో సహా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వీర్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు ఎస్ఐ సోమేశ్వరరావు. మొత్తం 4 వ్యక్తులపై కేసు నమోదు చేయగా 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరొక 2 అదుపులోకి తీసుకోవాల్సిందని తెలిపారు సిఐ నాగేంద్ర కుమార్. పడుతున్నాయి సార్. అది పోలీస్ స్టేషన్ పడుతుంది. ఓకే సార్. వీర్లపాడు పోలీస్ స్టేషన్లో ఈరోజు మార్నింగ్ ఎస్ఐ గారికి వారి రాబడిన రహస్య సమాచారం మేరకు వారి సిబ్బంది ఎస్ఐ గారు కలిపి పెద్దాపురం చెక్పోస్ట్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రుపాలెం నుండి వస్తున్న అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ని చెక్ చేయగా దాంట్లో సుమారు 10 లక్షల రూపాయల విలువ గల గుట్కా మరియు 6 లిక్కర్ బాటిల్ను సీజ్ చేయడం జరిగింది. పై అధికారుల ఆదేశం మేరకు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 4 ముద్దాయిలను గుర్తించడం జరిగింది. అందులో 2 అరెస్ట్ చేసినా ఇంకా 2 అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇది ఎర్రుపాలెం నుండి విజయవాడ వెళ్తుందని సమాచారం తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ఎస్ఐ గారు చేయడం జరుగుతుంది. ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.